సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. మంచిది. ఉదయకాల సమయంలో ఏం వాక్యం నాకు గుర్తుందమ్మా చెప్పండి ఒకసారి. కోల్పోయిన వాటిని మరలా తిరిగి పొందుకుంటాము. అయితే ఎంతమందిని గురించి విన్నాం చెప్తారా ఒకసారి? మొదటిగా భక్తుడైన దావీదు గారు, రెండవదిగా నయోమి, తర్వాత మెఫీబోషేతు. అంతేనా? చూడండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 13 నుంచి 19 వచనాలు చదవగలిగితే ఈ 6 వచనాలలో యోబు భక్తుడు ఏం కోల్పోయాడో మనకు తెలుస్తుంది. యోబు ఏమేమి కోల్పోయాడో, తను కోల్పోయిన వాటన్నింటిని గురించి ఈ 13 నుంచి 19 వచనాలు మనం చదువుకోగలిగితే యోబుకు కలిగి ఉన్నవన్నింటినీ కోల్పోయాడంట. ఇంతకంటే ఎక్కువగా కోల్పోవడానికి ఆయన దగ్గర బహుశా ఇంకేం మిగలలేదు. ఆయనకు ఉన్న ఆస్తి కోల్పోయాడు, ఆయనకున్నటువంటి బిడ్డలను కోల్పోయాడు, ఆయనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయి ఇంక్లూడింగ్ తన దేహముతో సహా వ్యాధిగ్రస్తుడైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకు ముందుగా మనం 1వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవగలిగితే యోబు ఎంత యథార్థంగా జీవించాడో, యోబు ఎంత నమ్మకంగా జీవించాడో మనం చాలా స్పష్టంగా చదువుకోగలుగుతాం. అయితే అంత యథార్థంగా జీవించినటువంటి యోబు కూడా ఎందుకు సమస్తాన్ని కోల్పోవలసి వచ్చిందంటే, కొన్నిసార్లు దేవుడు పరీక్షించే సమయం. కొన్నిసార్లు మనం యథార్థంగా ఉన్నా, కొన్నిసార్లు నమ్మకంగా జీవిస్తున్నా సరే ఎందుకు కోల్పోవలసి వస్తుంది, ఎందుకు పోగొట్టుకోవాల్సి వస్తుందంటే దేవుడు బహుశా మనం పరీక్షించవచ్చు. అందుకే నిన్న వేకున ఒక వాక్యం చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? వస్తే కదా సార్ మేమంటారా? వచ్చినా గుర్తుండదు కొంతమందికి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడని చెప్పాను. ఎన్ని విధాలుగా? 3 రకాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడని చెప్పాను. ఇప్పుడు యోబును కూడా అదే విధంగా పరీక్షిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపవాదితో ఛాలెంజ్ చేసినప్పుడు యోబు మీద ఎంత నమ్మకం ఉందో చూడండి దేవునికి. సమస్తాన్ని నీ చేతికి అప్పగించేస్తాను, తన ప్రాణమును మాత్రము నా స్వాధీనంలో ఉంచుకొని తన దేహాన్ని సహితం నీకు అప్పగించేస్తాను, నువ్వేం చేసుకోగలవో చేసుకున్నప్పుడు తనకు చేతనైనంత చేశాడు. అయినా సరే యోబు ఎక్కడ పాపం చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ, దేవుని దూషించినట్టు కానీ మనకు ఎక్కడా కనిపించదు. అందుకే ఈ 6 వచనాలలో యోబు కోల్పోయిన వాటన్నిటిని గురించి మనం చక్కగా చదవగలుగుతాం. అందుకే యోబు భక్తుడు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు బహుశా తన స్నేహితులు కూడా అతని యందు విసుగు చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు, ఇంతకాలం భక్తి చేసావు కదా, ఇంతకాలం విశ్వాసంగా ఉన్నావు కదా, మరి ఏమైపోయింది? నీ దేవుడు ఎక్కడున్నాడు? ఈ టైంలో నీ దేవుడు నీకు సహాయం చేయాలి కదా అని చెప్పి బహుశా స్నేహితులైనా ఇరుగు పొరుగు వారైనా ఎగతాళి చేసి నవ్వి, నీ దేవుడు ఎలాంటి వాడు చూడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడని ఎగతాళి చేసి ఉండవచ్చేమో, కానీ యోబు భక్తుడు మాత్రం ఎక్కడా పాపం చేసినట్టుగా మనకు కనిపించదు. అందుకనే యోబు ఏమున్నాడు? తన సమస్తాన్ని కోల్పోయిన తర్వాత 21వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయిన తర్వాత ఎవరికైనా మాటలు వస్తాయండి? ఇప్పుడు మీ విషయం చెప్పండి. ఒక 10,000 పోగొట్టుకొని ఇంటికి వచ్చారనుకోండి, ఏంటి పరిస్థితి? అంతేనా? ఆ రోజంతా వీలైతే భోజనం మానేస్తారు, భర్తతో మాట్లాడడం మానేస్తారు, అవసరమైతే ఆ తప్పును భర్త మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. నువ్వే ఎక్కడ పెట్టావు చూసుకో జాగ్రత్త అంటారు. మనమే పోగొట్టింటాం, ఎక్కడో ఖర్చు చేసి వాడుకుని ఉంటాం. భర్త మీద నెట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది. నువ్వే మతిమరుపుడు, ఎక్కడ పెట్టావో ఏమో, ఎక్కడ ఖర్చు పెట్టావో ఏమో నీకే తెలుసు, సరిగా జ్ఞాపకం తెచ్చుకో అంటారు కదమ్మా. అయితే ఒక 10,000 15,000 పోతేనే మనకు అంత బాధ ఉండగలిగితే సమస్తాన్ని కోల్పోయాడు.
ఆస్తి పోయినా పర్వాలేదు, సర్లే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ తన బిడ్డలను కోల్పోయాడు, తన కుమారులను కోల్పోయాడు, ఇంక్లూడింగ్ తన ఆరోగ్యాన్ని సహితం కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తన స్నేహితులు అంటారు, నువ్వు ఏదైనా పాపం చేశావేమో, నువ్వు ఎక్కడో నీతిమంతునని చెప్పుకుంటూనే నీతి తప్పిపోయావేమో, అందుకే నీ దేవుడు నీకు విరోధైపోయాడు, నీ దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు, నీ దేవుడు నీకు శత్రువు అయిపోయాడంటే యోబు అంటాడు, ఇదిగో నా దేవునితోనే నేను వాదించుకోగలుగుతాను, నా దేవుని ఎదుటే నా యొక్క ప్రవర్తన ఏంటో రుజువు చేసుకుంటాను, నా దేవుడు ఎక్కడున్నా సరే నేను అక్కడికి వెళ్ళి కూర్చొని దేవుని అడుగుతాను, ప్రభువా ఎందుకు నాకు ఆ పరిస్థితి వచ్చిందని నేను అడుగుతాను అంటాడు. అడగాలంటే ఎంత ధైర్యం ఉండాలి చూడండి. యోబు తన 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 విషయంలో ఎంత నమ్మకం ఉంటే అంత ధైర్యం వచ్చింటుంది. దేవుణ్ణి నేను అడిగి తెలుసుకుంటాను, దేవునితో నేను తేల్చుకుంటాను అంటున్నాడంటే బహుశా యోబు విషయంలో యోబుకి ఎంత విశ్వాసము చూడండి. నేను అడుగుదామని వెళ్ళాను, సముద్రంలోకి వెళ్తే ఆయన కనిపించలేదు నాకు అంటాడు, అడుగుదామని ఆకాశమునికి ఎక్కిన ఆయన నాకు కనిపించలేదంటాడు, పర్వతముల మీదకి ఎక్కిన ఆయన నాకు కనిపించలేదంటాడు. బహుశా అడుగుదామని వెళ్ళాడేమో కానీ యోబు భక్తుని కనిపించలేదు. అంటే ఉపమానాలంకారంగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుదామని చాలాసార్లు అనుకున్నాను, కానీ దేవుని ఎందుకులే శోధించడం, దేవుని ఎందుకులే అనుమానించడం అన్నట్టు నేను ఆగిపోయాను అన్నట్టుగా యోబు యొక్క ఆలోచన. మరి అంత గొప్ప భక్తిపరునికే ఆ శ్రమలు తప్పకపోతే, అంత గొప్ప భక్తిపరునికే కోల్పోవడం తప్పకపోతే, మన జీవితంలో కొన్నిసార్లు కోల్పోవడం న్యాయమే. ఎందుకంటే ఆయన ఎంత విశ్వాసులం కాదు, ఆయన ఎంత యథార్థవంతులం కాదు, ఆయన ఎంత భక్తిపరులము కాదు. కొన్నిసార్లు మనం కోల్పోయినా దేవుడు అది న్యాయమే అంటాడు. ఎందుకంటే కోల్పోయిందని మరలా పొందుకుంటావు, కానీ పొందుకోగలిగే విశ్వాసం నీకుందా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. అందుకనే తను కోల్పోయిన దాన్ని అంతటినీ పొందుకున్నట్టుగా 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, యోబు గ్రంథము, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఇక్కడ చూడండి, అతడు ఏం కోల్పోయాడో వాటన్నింటిని మరలా పొందుకున్నాడు. ఇంక్లూడింగ్ అతడు ఏం కోల్పోయాడో అంతకు రెండంతలుగా అతడు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతని కుమారులు మరలా కలిగారు, మరలా కుమార్తెలు కలిగారు, మరలా తన ఆస్తి తనకు వచ్చేసింది, అంతకు రెండంతల ఆస్తిని సంపాదించుకోగలిగాడు. ఇంతకుముందు 1% ఉంటేనే ఆయన ఎంత ధనవంతుడు ఎవరు లేరని ఊజు దేశం అంతటిలో ఆయనే ధనవంతుడని మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు రెండంతల ఆస్తి వచ్చినప్పుడు ఇంకెవరైనా ఉంటారా ఆయనకు మించి? మొదటి అధ్యాయంలోనే ఆయన కంటే ధనవంతుడు ఎవరు లేకపోతే ఇప్పుడు రెండంతల ఆస్తిని మరలా అతడు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనకు కలిగే ధైర్యం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ఏది కోల్పోయినా మరలా మనం దానిని పొందుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక వ్యక్తిని మనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథంలో బలవంతుడైన సంసోను మనకు కనిపిస్తాడు. సంసోను ఎంత బలవంతుడంటే, నాజీరు చేయబడిన వాడై, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై, దేవుని చేత ప్రత్యేకించబడిన వాడై, దేవుని శత్రువులైన ఫిలిస్తీయులను నాశనం చేయడానికి, ఫిలిస్తీయుల మీద యుద్ధం చేయడానికి యెహోవా అతనిని రేపియుండెను అని ఉంది బైబిల్లో. ఇప్పుడు యెహోవా చేత రేపబడిన వాడు, యెహోవా ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు బలమును పొందుకొని, బలం విషయంలో అతనికంటే బలవంతుడు లేడన్నంత సాక్ష్యాన్ని సంపాదించుకున్నవాడు ఆఖరికి తన బలాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం. సంసోను యొక్క బలం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయము ఒకసారి 5వ వచనాన్ని 6వ వచనాన్ని ఒకసారి చదువుతాను చూడండి. సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కోదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చివేసెను. చూడండి, ఇక్కడ సంసోను ఎంత బలవంతుడంటే, బొబ్బరించుచు వచ్చిన కొదమ సింహాన్ని సహితము చీల్చగలిగిన బలం కలిగిన వాడని మనం చూస్తాం. అక్కడే 15వ అధ్యాయంలో మరొక విషయాన్ని మనం చూడగలిగితే 4వ వచనంలో చూడండి, పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. ఇక్కడ చూడండి, 300 నక్కలను పట్టుకోగలిగే బలం
అతడికి ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక కొదమ సింహాన్ని చంపగలిగాడు. ఆ తర్వాత బలమైన లేదా జిత్తుల మారి నక్కలను సహితం, ఒక నక్కను పట్టుకోవడానికి మన వల్ల కాదు కానీ 300 నక్కలను పట్టుకోగలిగాడు. అంటే ఎంత జ్ఞానం ఉందో, ఎంత తెలివితో. వాటికంటే జిత్తుల ప్లాన్లు వేసి పట్టుకుని ఉండవచ్చు, అంత ఈజీగా దొరికేవి కాదు నక్కలు. అందుకనే 300 నక్కలను పట్టుకోగలిగేంత బలవంతుడు. మరొక విషయాన్ని మనం చూస్తే 15వ అధ్యాయంలోనే 15వ వచనాన్ని ఒకసారి చూడండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. ఇక్కడ చూడండి, 1000 మంది మనుష్యులను చంపాడంట. ఈరోజు ఒకరిద్దరిని చంపితేనే బహుశా ఇంకా నా అంత బలవంతులు లేడని మనుషులు విర్రవీగుతున్నారు. కానీ ఆ రోజుల్లోనే సంసోను గారి బలం ఎంతంటే 1000 మందిని చంపగలిగాడు. 1000 మంది మీదికి వచ్చి తనను బంధించి తీసుకెళ్ళిపోవాలనుకున్న వాళ్ళను ఎదిరించి పోరాడగలిగిన వాడు, 1000 మందిని చంపగలిగేంతటి బలమును పొందుకున్నవాడు. 16వ అధ్యాయంలో అతని బలాన్ని మరొకసారి మనం చూడగలిగితే చూడండి, 16వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. ఇక్కడ చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థమైందా మీకు సంసోను గారి బలం ఎలాంటిదంటే, ఇట్లాంటి ద్వారబంధము, ఈ డోరుతో సహా చౌకు, దాన్ని మొత్తాన్ని ఊడబెరుక్కుని వేయడంట. ఇంట్లో కట్టేసి ఇంకా పట్టణంలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోలే అని బంధించి పెట్టేస్తే అర్ధరాత్రి వరకు పండుకున్నాడు. అందరూ పడుకున్న తర్వాత లేచి ఆ గేట్లు ఏవి ఓపెన్ లేవు, అన్ని గేట్లు క్లోజ్ అయ్యి ఉంటే ఆ గేట్ తెరవడానికి చూశాడు. నాకు తెలిసి దాన్ని ఊడబెరికే కంటే గేట్ తెంపుకోవడమే ఈజీ అయ్యేదేమో. అయితే అతని ఆలోచన చూడండి, దాన్ని ఊడబెరుక్కుని తీసుకెళ్ళిపోయాడు. గోడలతో సహా పెకిలించి దాన్ని తీసుకొని అక్కడ వడేసి వెళ్ళిపోవచ్చు, కానీ దాన్ని తీసుకుని ఒక కొండ మీదకి ఎక్కాడంట. సంసోను ఎంత బలవంతుడు చూడండి, ఇంత బలమైన వాడు తర్వాత ఏమైపోయాడంటే 16వ అధ్యాయంలోనే చూడండి ఒకసారి 19వ వచనాన్ని మనం చదువుదాం. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతనిని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. చూడండి ఎంత బలమైన వాడు, ఎంత బలవంతుడు. శత్రువులను గడగడలాడించిన వాడు, సింహాన్ని సహితం చంపగలిగిన వాడు, నక్కలను జిత్తులు వేసి పట్టుకోగలిగిన వాడు, ద్వారబంధములను సహితం పెకిలించి కొండ కొప్పకు తీసుకెళ్ళగలిగిన అంత బలవంతుడు ఈరోజు ఏమైపోయాడంటే ఒక స్త్రీ చేతిలో ఓడిపోయి బలహీనుడైపోయాడు. తన బలాన్ని అతడు కోల్పోయాడు. అసలు యాక్చువల్గా అతడు బలం పొందుకుందే శత్రువులను ఓడించడానికి. అసలు సంసోనును దేవుడు ఏర్పాటు చేసుకునిందే బలవంతునిగా. ఇప్పుడు దేవుని ఏర్పాటును, ఆయన సంకల్పాన్ని ఇక్కడ అతడు కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అతడు కోల్పోయినటువంటి బలము కొరకై మరొకసారి ఆయన ప్రార్థన చేస్తాడు. చూడండి 16వ అధ్యాయంలోనే 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఇక్కడ చూడండి, కోల్పోయిన దానికోసం మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు సంసోను గారు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఏదైతే కోల్పోయాడో, దేన్నైతే అతడు పోగొట్టుకున్నాడో ఆ బలం కొరకే మరలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ నా శత్రువులందరినీ చంపడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ ఆత్మతో అభిషేకించావు, నాజీరు వ్రతము ద్వారా నన్ను ప్రత్యేకపరిచావు. అయితే నీ కార్యం జరిగించకుండానే నేను చనిపోతానేమో గనక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మరలా ఒక్కసారి నా నుంచి తొలగిపోయినా, లేదా నేను కోల్పోయినా, లేదా నేను పోగొట్టుకుని నా బలాన్ని మరలా నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయగానే దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించిందంట. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి మరలా బలమును దయచేసినప్పుడు అతడు బ్రతికి ఉన్నప్పుడు ఎంతమందిని చంపాడో అంతకు 2 అంతలుగా చంపేశాడంట చనిపోయే ముందు. చూడండి, కోల్పోయింది మరలా పొందుకోవడానికి ఒక దారి ఉంది. ఏంటది? ప్రార్థన చేయాలా. దావీదు భక్తుడు కోల్పోయిందని తెచ్చుకునే ముందు ఏం చేశాడు?
ప్రార్థన చేశాడు. అందుకనే కోల్పోయిన వాటిని పొందుకోవడానికి ఉన్న మార్గం ప్రార్థన కనుక ఈరోజు మనం దేన్ని కోల్పోయినా సరే వాటన్నింటిని మరలా మనం పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరొక భక్తుని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఒక భక్తుని జీవితాన్ని మనం చాలా సందర్భాల్లో వినే ఉన్నాం. అయితే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ఇక్కడ చూడండి, రాజైన హిజ్కియా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే యూదా రాజులందరిలో భక్తిపరుడు. యూదా రాజులను పరిపాలించినటువంటి రాజులందరిలో కూడా మంచి వ్యక్తి ఎవరైనా ఉన్న ఆలోచన చేస్తే త్వరగా గుర్తొచ్చే పేరు హిజ్కియా గారిది. హిజ్కియా గారు ఎంత ఆత్మీయుడో, ఎంత ప్రార్థనాపరుడో మనం చూడగలిగితే 2వ రాజుల గ్రంథంలో మనం చూడగలుగుతాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు. అమ్మ, ఈ మాట అర్థమైందా? యూదా రాజులలో అతని కంటే ముందు కానీ అతని తర్వాత కానీ ఎవడు అతనికి సమానమైన వాళ్ళు లేడంట. అంత గొప్ప ప్రార్థనాపరుడు, అంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు, ఇంక్లూడింగ్ దావీదు లాంటి ప్రవర్తన కలిగిన వాడని వ్రాయబడింది. అంత గొప్ప వ్యక్తి తన ఆయుష్కాలాన్ని అర్ధాంతరంగా కోల్పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా ఇంకా బ్రతకాల్సి ఉంది. ఆయనకేం వయసు అయిపోలేదు అప్పటికి. ఇంకా ఆయనకేం వయసు అయిపోయి మంచాన పడిన వ్యక్తి కాదు, ఏదో అనారోగ్యంలో జీవిస్తూ బ్రతికెళ్ళదీస్తున్న వ్యక్తి కాదు. ఆరోగ్యంగా జీవించిన వాడే, దేవుని కొరకు నమ్మకంగా విశ్వాసంగా జీవించిన వాడే మధ్యలో తన ఆయుష్కాలాన్ని కోల్పోవలసి వచ్చింది. అందుకని దేవుడు హెచ్చరించాడు, ఇదిగో హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో. కారణం ఏంటంటే నీవు చనిపోబోతున్నావు గనక. వెంటనే హిజ్కియా భక్తుడు ఏం చేశాడు చూడండి, 38వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి క్షమించండి, 4వ వచనం చదువుదాం. ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలమును నీకిచ్చేదను. కోల్పోబోతున్నటువంటి ఆయుష్కాలాన్ని తిరిగి మరలా పొందుకున్నటువంటి భక్తుడు రాజైన హిజ్కియా గారు. ఈరోజు ఇంకా కోల్పోతున్నామేమో, ఇంకా చేజారిపోతుందేమో అనుకుంటున్న పరిస్థితులు ఏవైనా సరే మనం మరలా తిరిగి పొందుకోవడానికి రాజైన హిజ్కియా ఉంచిన మార్గం ఏంటంటే కన్నీటి ప్రార్థన. అతడు చేసిన పని కూడా అదే. 2వ వచనంలో మనం చూస్తే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ చూడండి, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎలాంటి వానో నీకు తెలుసు. నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత నమ్మకంగా ఉన్నానో, ఎంత పరిశుద్ధంగా ఉన్నానో. నీ హృదయానుసారుడైన దావీదు లాంటి మనస్తత్వం నాలో ఉంది కనుక ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతడు కోల్పోబోతున్నటువంటి తన ప్రాణాన్ని సహితము లేదా తన ఆయుష్కాలాన్ని సహితము తిరిగి మరలా హిజ్కియాకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోల్పోయిన వాటన్నింటినీ దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తాడని ఇంకా చాలా రుజువులను మనం చూడగలిగితే చూడండి, 2వ రాజుల గ్రంథంలోనే మరొక సందర్భాన్ని మనం చూడగలుగుతాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం.
భక్తుడైన దైవజనుడైన ఎలీషా శిష్యులకు ఒక చిన్న సమస్య ఏంటంటే, అక్కడ స్థలం ఇరుగ్గా ఉందని చెప్పి మంచిగా కొత్త గుడిసెలు వేసుకుందాంలే అయ్యా, ఇదిగో మనం వెళ్ళి అడవిలోకి వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి తీసుకొచ్చి చక్కగా డేరాలు వేసుకుందామని చెప్తే, సర్లేండి వెళ్ళండి అన్నాడు. లేదయ్యా మీరు కూడా రావాలంటే, అప్పుడు పాస్టర్ గారిని కూడా ఎంట తీసుకెళ్ళిపోయి పని చేస్తూ ఉండగానే ఒకసారి ఏం జరిగింది చూడండి. 4వ వచనాన్ని చదువుదాం. వారితో కూడా పోయెను. వారు యోర్ధానుకు వచ్చి మ్రాణులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినది అని మొర్ర పెట్టాను. ఆడు కట్టెలు నరుకుతూ ఉన్నప్పుడు, మొద్దులు నరుకుతూ ఉన్నప్పుడు అంట గొడ్డలి ఊడిపోయి నీటిలో పడిపోయిందంట. అది వాడిదైతే సరే పర్వాలేదు, కానీ ఎవరి దగ్గర అడిగి తీసుకొచ్చుకున్నాడంట. అయ్యా కట్టెలు కొట్టి తెచ్చిన తర్వాత మరలా నీకు ఇచ్చేస్తానులే అని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అడుగుతాడేమో, ఇప్పుడు వాడికి నేనేం సమాధానం చెప్పాలని చెప్పి ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. అయ్యా దైవజనుడా, ఇదిగో నేను నా గొడ్డలి కోల్పోయాను, ఏం చేయమంటావు అంటే, వాడు ఎక్కడ పడిందో చూపించమంటే అక్కడ చూపించినప్పుడు అక్కడ ఒక కొమ్మను నరికి ఆ నీటిలో వేయగానే ఆ కొమ్మ ఎప్పుడైతే నీటిలో పడిందో ఆ గొడ్డలి పైకి తేలిందంట. కోల్పోయిన దానిని మరలా పొందుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈసారి వాడు ప్రార్థన చేయలేదు, కానీ దైవజను దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటున్నాడు. ఇంక్లూడింగ్ మనం ఆలోచన చేస్తే ఇది ఒక విధమైనటువంటి ప్రార్థనే. దైవ సేవకుని దగ్గరకు వచ్చి చెప్పుకునే విన్నపం కూడా ఒక విధమైన ప్రార్థన లాంటిది. ఈరోజు ఏ విధము చేతనైనా కోల్పోయిన దానిని మరలా పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. మరొక ఆల్టర్నేట్గా మరొక వ్యక్తిని మనం చూడగలిగితే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన చిన్న కుమారుడిని మనం చిన్నప్పటి నుండి వింటున్నాం కదమ్మా. చిన్న కుమారుడు తెలుసు కదా, తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. అయ్యా తండ్రి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇస్తావా లేదా అని అడుగుతూ గొడవ పడుతున్నాడు అంట. చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకున్నాడు. తనకు వచ్చే ఆస్తి ఇస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. తండ్రి కూడా ప్రేమించి, సరేలేరా ఏదో విధంగా బాగుపడితే చాలు, ఏదైనా వ్యాపారం చేసుకో, ఉన్న డబ్బును వ్యర్థం చేసుకోవద్దు, కష్టపడి దాన్ని 2 అంతలుగా 3 అంతలుగా 100 అంతలుగా దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి బహుశా ఆశీర్వదించి పంపించాడేమో. కానీ ఈ చిన్న కుమారుడు మాత్రం తన ఆస్తి అంతటిని వేశ్యలతో తినివేశాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దుర్వ్యాపారం చేశాడంట. అంటే చట్టరీత్యం కాని వ్యాపారాలు, ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ తన ఆస్తిని అంతటిని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాడికి ఆకలి వేస్తూ ఉంది, అన్నం దొరకట్లేదు, దాహం వేస్తున్న నీళ్లు దొరకట్లేదు. బహుశా వాడి డబ్బులు అయిపోగానే కరువు వచ్చేసిందంట. దేశంలో డబ్బులు ఉన్నప్పుడు కరువు అనిపించదు, కోల్పోయిన తర్వాత తెలుస్తుంది దాని విలువ. కోల్పోయిన తర్వాత అక్కడ కరువు వచ్చినప్పుడు వారు బాధపడుతూ ఆకలికి అలమటిస్తూ వాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 18వ వచనాన్ని ఒకసారి మనం చూస్తాం చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిదని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇక్కడ వాడు తీసుకున్నటువంటి తీర్మానమే వాడు కోల్పోయిందని మరలా పొందుకునేటట్టు చేసింది. వాడు ఆకలితో అలమటిస్తున్నప్పుడు అనుకున్నాడు, రే నా తండ్రి ఇంటిలో ఎంతోమంది పని చేసే వాళ్ళు కూడా సమృద్ధిగా తింటున్నారే, నేను ఇంత ధనాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత, అయిపోయిన తర్వాత, దుర్వ్యాపారం తర్వాత పోగొట్టుకొని కోల్పోయిన తర్వాత ఒక భిక్షగాడిలాగా అయిపోయింది ఏంటి నా పరిస్థితి, నా తండ్రికి దూరం అయిపోయినందుకు నాకెందుకు ఈ పరిస్థితి అని చెప్పి వాడు ఆలోచన చేసుకొని వానికి బుద్ధి వచ్చినప్పుడు అన్న మాట చూస్తాం 17వ వచనంలో. అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వస్తేనే అర్థమయ్యిద్ది. ఏం కోల్పోయామో బుద్ధి వచ్చినప్పుడే అర్థమయ్యిద్ది. దేవునికి ఎంత దూరం అయిపోయామో బుద్ధి వచ్చినప్పుడే తెలుస్తుంది, ఏమి పోగొట్టుకుంటున్నామో. అందుకే ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు వాడి ఆలోచనలు చూడండి, బుద్ధి లేనప్పుడు
తండ్రికి దూరం అయిపోతాను అనుకున్నాడు, ఆస్తిని తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు, వ్యర్థంగా ఖర్చు పెట్టాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో వాడి ఆలోచన విధానం మారిపోయింది. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతోమంది సమృద్ధిగా ఉన్నారు, నేను కూడా తప్పైంది నాన్న క్షమించని వెళ్తే బహుశా క్షమిస్తాడో లేదో, కానీ ఒకవేళ నన్ను క్షమించకపోయినా సరే నీ ఇంటిలో పనివానిగానైనా నన్ను పెట్టుకో, ఒక పని అయినా పని చేసైనా నీ దగ్గర అన్నం తిని బ్రతికేస్తానులే నాన్న, నీ దగ్గర ఉన్న కొన్ని వందల మంది పని వాళ్ళలో నన్ను ఒక పనోడనుకో అని చెప్పి అడిగి పశ్చాత్తాపడదామని వెళ్తూ ఉండగానే ఆ తండ్రి దూరం నుంచి చూశాడంట. చూడండి 20వ వచనాన్ని. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ చూడండి, అతడు కోల్పోయిన తండ్రి ప్రేమను మరలా పొందుకుంటున్నాడు, కోల్పోయినటువంటి తండ్రి సహవాసాన్ని మరలా పొందుకుంటున్నాడు, కోల్పోయినటువంటి తండ్రి వారసత్వాన్ని మరలా పొందుకున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే తండ్రి దగ్గరికి వచ్చాయా నాన్న తప్పయిందని అడగడానికంటే ముందుగా ఎవరు పరిగెత్తారంట? తండ్రి పరిగెత్తాడు. ఇక్కడ తండ్రి ప్రేమ చూడండి. కుమారుడు యవ్వన కాలంలో ఉన్నాడు, వయసులో ఉన్నాడు, పరిగెత్తగలిగితే వాడు పరిగెత్తాలా. తండ్రి బహుశా కొంచెం వయసు అయిపోయిందేమో, ముసలివాడేమో, వృద్ధుడేమో తెలియదు, కానీ వయసులో ఉన్నవాడు పరిగెత్తి రాగలుగుతున్నాడంటే తండ్రి ప్రేమ ఎంత శ్రేష్టమైందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే తండ్రి ఇంకా దూరముగా ఉండగానే కొడుకుని చూసి పరిగెత్తుకుని వాడి దగ్గరకు వచ్చి, ఒరే నువ్వు నా కొడుకురా, నువ్వు దాసుడుగా ఉండాల్సిన కర్మ నీకేంటి, పనివాడిగా బ్రతకాల్సినటువంటి పని నీకేంటి అని చెప్పి వాడిని క్షమించి తన ఇంటిలోనికి మరలా తీసుకొని శ్రేష్టమైన వస్త్రాలను వాడికి తొడిగించాడంట. అతడి చేతికి ఒక ఉంగరాన్ని, అధికారాన్ని సూచిస్తున్న బంగారు ఉంగరాన్ని అతడు తొడిగించి మరలా తన కుమారుడిగా చేర్చుకున్నాడు. ఈరోజు కోల్పోయిన వాటన్నింటిని మరలా చిన్న కుమారుడు పొందుకోగలిగాడు. ఎప్పుడంటే తండ్రికి దగ్గరైనప్పుడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో దేన్ని కోల్పోతున్నామో ఆలోచన చేయండి. కోల్పోతున్న వాటన్నింటిని మరలా మనం పొందుకునే ఒక మార్గం ఉంది. అదేంటంటే ప్రార్థన, లేదా పశ్చాత్తాపం, లేదా తండ్రికి దగ్గరగా రావడం. ఈరోజు మనం తండ్రికి దగ్గరగా వచ్చినా, లేదా మన హృదయంలో పశ్చాత్తాపడినా, లేదా మనం ఉన్న చోటు నుంచి ప్రార్థన చేసినా సరే మనం కోల్పోయిన వాటన్నింటినీ దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి, ఏది కోల్పోతున్నామో. కొన్నిసార్లు కోల్పోయినప్పుడు మనకు అర్థం కాదు, కోల్పోయిన చాలా రోజులు తెలుస్తుంది, అబ్బా ఇది పోకుండా ఉంటే బాగుండేమో అని, ఇది తప్పిపోకుండా ఉంటే బాగుండేమో అని. పరలోకపు తండ్రి కూడా గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు 99 గొర్రెలు ఉన్నా సంతోషపడలేదు, కానీ ఆ తప్పిపోయిన దాన్ని తీసుకోవడానికే ఇష్టపడ్డాడంట. 10 వెండి నాణేలు ఉన్నటువంటి ఒక స్త్రీ 9 ఉన్నాయిలే అని సంతోషపడలేదు. ఏదైతే పోగొట్టుకునిందో దాన్ని తీసుకోవాలనుకునింది, ఏదైతే కోల్పోయిందో దాన్ని వెతికి 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 మరి దాన్ని సంపాదించుకునింది. ఈరోజు మనం కూడా కొన్ని కోల్పోయాం. బహుశా ఆరోగ్యమై ఉండొచ్చు, బహుశా ఆనందమై ఉండొచ్చు, బహుశా సంతోషం కోల్పోయి ఉండవచ్చు, సమాధానం కోల్పోయి ఉండవచ్చు, ఐక్యతను కోల్పోయి ఉండవచ్చు, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోయి ఉండవచ్చు. వాటన్నింటిని మరల మనం తిరిగి పొందుకోవాలంటే పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేయాలి, దేవునికి దగ్గరగా రావాలి. అప్పుడు మనం కోల్పోయిన వాటన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా, మైక్ ద్వారా వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఏదైనా కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు పశ్చాత్తాపడే ప్రయత్నం చేయండి, ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి, దేవునికి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయండి. మీరు కోల్పోయిన వాటన్నింటినీ దేవుడు మరలా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళ మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కోల్పోయిన వాటన్నింటినీ దయచేయగలిగే దేవుని వైపు చూస్తూ పశ్చాత్తాప హృదయులై ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి అడిగే ప్రయత్నం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదాలకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్య సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు అయినా ప్రభువా. చేరి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాల్లో ఏవైనా కోల్పోయిన స్థితిలో ఉంటే, ఏవైనా పోగొట్టుకునే స్థితిలో ఉంటే, విలువైన దానిని నేను కోల్పోయానే మరలా ఎలా పొందుకోగలను అనే బాధలో వారు ఉంటే కనుక దయతో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు, మరి ఏమైతే కోల్పోయారో మరలా వారికి అనుగ్రహించండి తండ్రి. పొందుకోవడానికి కావలసినటువంటి పశ్చాత్తాపాన్ని కలిగించండి, పొందుకోవాల్సిన దానికి కావలసినటువంటి ప్రార్థన జీవితాన్ని నేర్పించండి, పొందుకోవడానికి మరలా కావలసినటువంటి తండ్రి సహవాసాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎందరైతే ఈ వాక్యం విని
తండ్రి కోల్పోయిన వాటన్నింటి విషయమే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో ఈ క్షణం అందు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగినదై పనిచేస్తుందని మీరు తెలియజేసినట్టుగా విశ్వాసముతో ప్రార్థిస్తున్న వారందరి జీవితాల్లో కోల్పోయిన వాటిని మరలా మీరు అనుగ్రహించుమని ప్రార్థిస్తుంటున్నాం. యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి.